నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఓ 2 రోజుల కిందట సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి కొద్ది రోజుల కిందట పదవి విరమణ పొందినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆయనకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు కట్టబెడుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఓ జీవోని విడుదల చేసింది. ఆ జీవో విడుదలైన వెంటనే అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఈ రోజు వరకు అదే చర్చ జరుగుతుంది. ఆయన ఆ పదవి తీసుకుంటారా తీసుకోరా అనేది ఒక చర్చ అయితే, ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి ఈ పదవి ఇచ్చి కూటమి ప్రభుత్వం ఆయన్ని అవమానించింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా కొంతమంది చేసుకొచ్చారు. పదవి ఆయనకి ఇవ్వాలి, ఆయనకి సముచితమైనటువంటి న్యాయం చేయాలి కూటమి ప్రభుత్వం అని కోరుకునేటువంటి ప్రజలు ఉన్నారు. కొంతమంది అది ఆ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ వచ్చారు. పదవి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది తగినటువంటి న్యాయం కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ పదవి ఆయన తీసుకుంటారా తీసుకోరనేటువంటి అంబిక్విటీ ఉన్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ సామాజిక పరిశీలకులు సుంకర వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సుంకర వెంకటేశ్వరరావు గారు కూడా కూటమి ప్రభుత్వం ఆయనకు ఈ పదవి ఇచ్చి అవమానించింది అనేటువంటి అభిప్రాయంలోనే ఉన్నటువంటి వ్యక్తులు. ఎందుకు ఆయన అంత మాట అనాల్సి వచ్చింది? మరి ఇప్పుడు ఆయన పదవి తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి? ఆయనకి చెప్పే ఇచ్చారా, లేదు ఆయనకి తెలియకుండా ఇచ్చారా, ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఈ పదవి ఆయనకి ఇచ్చారా అనేది కూడా జరుగుతున్నటువంటి చర్చ. సువర గారితో మాట్లాడదాం. నమస్కారం సువర గారు. నమస్కారం గోపి గారు. మొదట మీరు వెలిబుచ్చిన అభిప్రాయం పదవి ఇచ్చి అవమానించారు అని. ఎందుకు అవమానంగా అనిపించింది మీకు? అంటే గోపి గారు, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆయన పదవి తీసుకోకుండా ఉండటమే సముచితంగా ఉంటుందనే భావంలో నేను ఆయనతో కూడా చెప్పాను. చాలామంది కొంతమంది అత్యుత్సాహపరులు ఆయన గురించి సోషల్ మీడియాలో కొన్ని సంఘాల పేరుతో ఆయన గురించి ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చాలా మందిని వారించాను. ఈ పదవి వచ్చినప్పుడు ఇంతకు ముందే కూడా ఓకే పదవి ఇవ్వాలి చేయాలి ఆయన అది అన్నప్పుడు నేను కూడా చెప్పేప్పుడు పివి రమేష్ గారిని, అల్లి సుబ్రహ్మణ్యం గారిని, ఏబి వెంకటేశ్వరరావు గారిని, నిమ్మగడ్డ రమేష్ గారు, వీళ్ళందరూ సఫరర్స్, రియల్ సఫరర్స్. 1924 మధ్య డైరెక్ట్ టార్గెట్ చేయబడిన వాళ్ళు. రఘురామకృష్ణరాజు గారు, వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ వయసు తెలుగుదేశం పార్టీ బలపడటానికి, ప్రజల్లో ఒక చైతన్యం కలగజేయటానికి వీళ్ళ పోరాటం ఒక ఊపిరి పోసింది. కార్యకర్తల కష్టం ఉంది, నో డౌట్. కార్యకర్తలు, నాయకుల శ్రమం దాన్ని మనం తక్కువ అంచనా. వాళ్ళందరికీ ఒక ఉత్తేజం, ఉత్సాహం కలిగజేసింది వీళ్ళ పోరాటం కూడా. నిరంతరం రఘురామకృష్ణరాజు గారు మీడియాతో మాట్లాడి సాకిరేవు పెట్టి రచ్చబండ పెట్టి, అట్లా ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా అకుంఠితమైన దీంట్లో ఇదిగా ఒక్కడిగా నిలబడి పోరాటం, న్యాయ పోరాటం చేయటం, ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదుర్కోవటం, ఆర్థిక పరంగా ఎదుర్కోవటం నాకు తెలుసు. ఒక్కోసారి ఆయన ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్తారేమోననే ఇది కూడా స్నేహితులైన వాళ్ళు అనుకునేవాళ్ళం. అరెస్ట్ చేయించే ప్రయత్నం కూడా చేయించేసరికి భౌతికంగా కూడా ఏదన్నా అయ్యే పరిస్థితి కూడా మేము భయపడేవాళ్ళం, మిత్రులుగా ఉండాలం కొంతమంది. సరే, ఆయన ఢిల్లీ వరకు మాట్లాడారు. ఎవరో లేకుండా కూడా ఆయనకేమి పెద్ద కుటుంబ నేపథ్యం, పెద్ద వారసత్వ దీంతో వచ్చిన మనిషి కాదు, పొలిటికల్ దీంతో వచ్చిన మనిషి కాదు. ఆయన సాధారణ ఒక ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు కుటుంబం, తల్లిదండ్రులు, ఆ నేపథ్యంలో కష్టపడి వచ్చిన మనిషి. ఆయన ఎక్కడా కూడా సరెండర్ కాకుండా ఆ రోజు కనుక వెళ్ళి ఒక సెల్యూట్ చేసి ఉంటే వేరుగా ఉండేది. నేను చేయను అన్నాడు. ఒక క్రిమినల్కి నేను సెల్యూట్ చేయను, నా దీన్ని నేను తాకట్టు పెట్టుకోలేను, ఆత్మగౌరవాన్ని అనే భావంతోనే ఉన్నాడు ఆయన. 5 ఏళ్ళు పోరాటం చేశాడు. లేని పిచ్చి కేసుకు అసలు కొనని వస్తువులు కొన్నట్టు అభాండాలు వేసి, సస్పెన్షన్ చేసి ఆయన అన్ని విధాల చిత్రహింసలు చేశారు. అంటే రఘురామకృష్ణరాజు గారిని భౌతికంగా చేశారు, కానీ ఈయన భౌతికంగా చేయకపోయినా మానసికంగా చాలా ఇది చేశారు. సుప్రీంకోర్టులో ఫైట్ చేసి గెలిచి వచ్చినా కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి ఆర్డర్లో. మళ్ళీ పెట్టి మళ్ళీ అవినీతి ఆరోపణలతో మళ్ళీ కోర్టు బోన్లో నిలబెట్టాలని చూడటం, అరెస్టులు చేయాలని చూడటం, ఇన్ని చేసినప్పుడు కూడా నేను మీ అంతు చూస్తాను అనే ఒక ధైర్యంతోనే మాట్లాడాను. ఆ వాయిస్ని తెలుగుదేశం వాడుకుంది కదా. ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం కూటమి ఆ రోజు వైసీపీ అరాచకత్వానికి వ్యతిరేకంగా గళవిప్పి మాట్లాడారో, సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు మీలాంటి జర్నలిస్టులు ఉన్నారు చాలామంది.
బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జర్నలిస్టుల పేరుతో వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫేస్బుక్లోనే అక్కడ రాసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాట్సాప్లో కూడా మంచి మంచి ఆర్టికల్స్ రాసి చైతన్యం చేసిన వాళ్ళు ఉన్నారు భయపడకుండా. ఇప్పుడు వాళ్ళందరికీ పదవులు ఇవ్వాలని నేను ఎవరిని ఎప్పుడు అంటలా. రాసిన వాళ్ళందరికీ పదవులోనూ ఇప్పుడు జర్నలిజంగా మీలాంటి వాళ్ళు కూడా నిబద్ధతతో చేసిన వాళ్ళు వేళ్ల మీద లెక్కించవచ్చు. ధైర్యంగా నిలబడి ప్రాణాలు కొట్టి నిలబడిన వాళ్ళు 10 మంది ఉంటారు, అంతమించి ఎక్కువ ఉండరు. ప్రతిమ వాళ్ళు ఏదో ఉన్న చేశారేమో కానీ నిబద్ధతగా చేసిన వాళ్ళు, ధైర్యంగా వెలుగెత్తి చూపించిన వాళ్ళు 10 మంది 15 మంది లోపే ఉంటారు. జర్నలిజం ఏంటి ప్రొఫెషనల్ జర్నలిస్టులుగా ఉన్నాళ్ళు 10 మంది లోపే ఉంటారు, 15 కూడా అంటానికి వీల్లేదు. చాలా మంది కేసులు పడ్డారు, ప్రధానంగా రోజు తెర మీద కనిపించే చాలా మంది కేసులు ఎదుర్కొన్నారు, సిఐడి ఆఫీసులో అవమానాలు ఎదుర్కొన్నారు. ఈవెన్ యజమానులు కూడా, ఛానల్స్ యజమానులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరే, ఈయన పరిస్థితికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈయన కానీ నిమ్మగడ్డ రమేష్ గారు కానీ చాలా నిబద్ధతతో నిజాయితీ మన పివి రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడిన చిన్నపాటి వాయిస్ కూడా ప్రజల్లో చాలా చైతన్యం, పెద్ద మాట్లాడారు అనేది యాడెడ్ ఫ్యాక్టర్గా అయింది వీళ్ళందరికీ. అయినప్పుడు ఇచ్చినప్పుడు ఇస్తే ఏదన్నా సముచితమైన గౌరవంగా ఇచ్చి మంచి పదవి ఏదన్నా వాళ్ళ సేవలను ఉపయోగించుకునేటట్టు ఉండాలి. అంతేగాని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లాంటి పనికిమాలిన పోస్ట్ ఇచ్చి ఊరిని పేరుకి ఏదో మేము ఇచ్చామని చెప్పి చేయటం అదే అగౌరవపరచడమే, అవమానపరచడమే నా ఉద్దేశంలో. ఎందుకంటే ఆయన తీసుకోకుండా ఉండటం చాలా ఉత్తమం. అసలు ఆయన ఆశించారా లేదా అనేది నాకు తెలియదు, ఆశించొద్దనే నేను చెప్పుకుంటా. ఎప్పుడంటే ఎవరికో కూడానండి ఏ పదవి కూడా యాచన అనేది జరగకూడదు, ఆశించకూడదు. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు విఘ్నతతో ఎవరికో వ్యక్తిత్వం ఏంటి, ఎవరి గొప్పతనం ఏంటని దాన్ని బట్టి పదవులు ఇవ్వాలి, బయట నుంచి తీసుకునేటట్టయితే. దానికేం కొలమానం ఏమీ లేదు, నా ఇష్టం నేను ఇచ్చుకుంటానని అంటారు. అధికారంలో ఉండాలని మనం ఎవరం కాదంటానికి, వాళ్ళు మెచ్చిన వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, దాన్ని మనమేం కాదంటానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే ఒక ఏబి వెంకటేశ్వరరావు అనే ఒక వ్యక్తి పోరాటం మీకు ఉపయోగపడింది, ఒక రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి పోరాటం మీకు ఉపయోగపడింది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాటం లేకపోతే పార్టీ యొక్క కష్టం లేదని నేను అంటే, ఏళ్ల మూలానే అధికారం వచ్చిందని నేను అంటలా. ఆయన 53 రోజులు జైల్లో ఉన్నారు, ఆయన పార్టీ అధినేత, ఆయన సఫర్ అయ్యారు, ఆయన కార్యకర్తల కోసం వెళ్ళారు, అంతా లోకేష్ పాదయాత్ర ఇవన్నీ ఓకే. మీరు మీ పోస్టులోకి మీరు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు సరే ఈ పోస్ట్ ఇచ్చినప్పుడు కనీసం ఆయన అడిగిచ్చారా అడగకుండా ఇచ్చారా అనేది నాకు తెలియదు. అది ఆయన చెప్పాలి. 2 చర్చలు ఉన్నాయి. ఒకటి ఆయనకి మొదట ఆయనతో చర్చించాకే ఇచ్చారు అనేది ఒక చర్చ జరుగుతుంది, లేదు ఆయనకి తెలియకుండా ఇచ్చారు. 2 వైపులా 2 చర్చలు జరుగుతున్నాయి, అది మనకు తెలియదు. ఆయన నోటెమ్మటి వచ్చి లేదు నన్ను చంద్రబాబు గారు పిలిచి ఇది నీకు ఇది ఇస్తున్నాను నువ్వు తీసుకోవాలని అన్నారంటే గొడవ లేదు, ఆయన యాక్సెప్ట్ చేస్తారు లేదని ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ఈ చర్చ అంతా కూడా ఆయన సమ్మతితోనో ఆయన అనుమతితోనో లేదా ఆయన కోసమో లేదా చంద్రబాబు గారికి వ్యతిరేకం లేదా తెలుగుదేశానికి అనుకూలం కూడా కాదు. ఇది నాలంటి వాళ్ళు కొన్ని వేల మంది యొక్క ఒపీనియన్ మాట్లాడుతాం తప్పించి అది ఒక చర్చనీయాంశం అయింది కాబట్టి, నాలంటి వాళ్ళు లేవరెత్తిన అంశం చర్చనీయాంశం అయింది కాబట్టి వాళ్ళ చర్చ నడుస్తుంది. ఇది ఒకళ్ళకి వ్యతిరేకం కాదు, ఒకళ్ళకి అనుకూలం కాదు, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు అది పదవి అనేది రేపు అంగీకరించి తీసుకుంటారా తీసుకోరా అనేది ఏబి వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం, వ్యక్తిగతమైన అభిప్రాయం, ఆయన నిర్ణయం అది. అట్లాగే ఆయనకి ఇచ్చిన పదవి ఎంతవరకు సహేతుకం, హేతుబద్ధత, ఎందుకంటే ఆయనతో పాటు ఉన్న మిగిలిన ఇంకొక 2 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు వేరే పోస్టులు ఇచ్చారు. ఈ పోస్టు ఇంత మునుపు మీరేమన్నా దాని గొప్ప ఉందా అంటే, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అనేది అసలు ఎందుకు పనికిమాలిన పోస్టే ఎవరేమనుకున్నా కూడా. నాకు తెలిసి 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక ఐపీఎస్ అధికారికి మొదట ఇచ్చారు. అది ఐపీఎస్ అది కాదు, ఆయన కన్ఫర్డ్ నుంచి వచ్చిన మనిషి, ఆయన తెలంగాణ ప్రాంతం మనిషి. ఆయన ఆ రోజు పార్టీ లేదా అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఏదో సానుభూతి ఆయనకి ఇచ్చారు, అంతే తప్పించి ఆయనకి నిధులు లేవు, ఆయన చేసే పోస్టు లేదు. ఇటువంటి వాళ్ళని వాడుకునేటప్పుడు వీళ్ళు సత్తా సామర్థ్యాన్ని ఏమైనా వాడుకోవాలనుకుంటే కాంప్లికేటెడ్ కేసులను ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితులను సిట్ లాంటివి వేసి దానికి ఏమన్నా ఇంకా వేరే చాలా ఘోరాలు 5 ఏళ్ళు జరిగిన ఘోరాలు ఇన్ని కాదు కదా, ఆ ఘోరాల్లో కొన్ని వింగ్స్ ఒక సిట్ లాంటిది ఏర్పాటు చేసి దానికి అప్పచెప్పి మీరు దీన్ని వెలికి తీయండి, ఘోరాలు నేరాలు దీని వెనక సూత్రధారులు పాత్రధారులు ఎవరున్నారు అని అంటే పర్వాలేదు, ఓకే, దాని ఉన్నాయి. ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ అంటే రిటైర్ అయిపోయిన తర్వాత అలాంటి అంశాల్లోకి నేరుగా ఇన్వాల్వ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? రిటైర్ అయిన జడ్జిలు నేయట్లేదా న్యాయ విచారణ కోసం?
అట్లాగే సిట్ వేయటానికి ఏమైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనే దాన్ని వేయటానికి దానికి అధికారం, విశేషమైన అధికారాలు ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఉంటాయి. వేసి దాంట్లో న్యాయ విచారణ, దానికి న్యాయమూర్తే ఉండాలి, రిటైర్డ్ జడ్జి ఉండాలని ఏమీ లేదు దానికి. లేదా ఏదన్నా వేరే ఒక అడ్వైజర్గా కూడా తీసుకోవచ్చు, లా అండ్ ఆర్డర్ అటువంటి వాటికి అడ్వైజర్గానో లేదా మానిటరింగ్ చేయడానికి. అసలు ఇవ్వకపోయినా పర్వాలేదండి, ఎవరు ఇది చేశారు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అది వచ్చేమని ఆయనకు నెత్తిన కిరీటం పెట్టేది ఏముంది. ఆయన సత్తా సామర్థ్యం ఇందుకు తెలుగు సమాజానికి ఉపయోగపడుతుంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తీసుకుంటాం మూలాన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉపయోగపడతావు. ఎవరు నాగుల మీరాను చిరంజీవి రెడ్డి లాంటి వాళ్ళ స్థాయిలో ఆయన మిగిలిపోతాడు, ఓపెన్గా చెబుతున్నా. దానికంటే బెటర్ ఆయన చంద్రబాబు గారు ఇంకెవరన్నా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకి, కూటమిలో కార్యకర్తలకి, నాయకులకి, సోమవీర్రాజు లాంటి వాళ్ళు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు బీజేపీలో ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా. నేనేమంటానంటే ఇలా చాలామంది తమ అభిప్రాయాలు చెప్పి చాలామంది విశ్లేషణలు చేసి ఆయన మనసులో ఏముందో ఆయన బయటికి చెప్పకుండా, నేనేమంటానంటే ఆయన మనసులో ఏముందో ఆయన బయటికి చెప్పకుండా ఒక రకంగా ఆయనకి సందిగ్ధ పరిస్థితిని కల్పించారేమో అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మాట చేత గోపి గారు, నిజంగా ఆయన పిలిచి కనుక చంద్రబాబు గారు నీకు ఇది ఇస్తున్నాను అని అంటే ఆయన తీసుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటారు. ఆయన సమ్మతితో కనుక ఇచ్చి ఉంటే మనం ఎవరు మాట్లాడటానికి. అవును కదా. అయినా కూడా నా అభిప్రాయం వ్యక్తం చేసే అభిప్రాయం నాకు ఉంటుంది కదా, అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. కానీ నేనేమంటానంటే ఆయన అభిప్రాయం ఏంటో తెలియకుండా ఇలా మాట్లాడడం వల్ల ఆయన్ని సందిగ్ధ పరిస్థితుల్లోకి నెట్టినట్టు. ఏమీ లేదు. ఒకవేళ ఆయన అనుమతి, ఆయన అంగీకారం లేకుండా ఇచ్చారనుకోండి, ఆయన తీసుకోరు, అబయన్స్లో పెడతారు, పక్కన పెడతారు, తర్వాత తీసుకుంటానులే అని. లేదంటే ఏమైనా కార్యకర్తలకు ఎవరికైనా నాయకులకి ఇచ్చుకోండి సార్, ఆయన వద్దులేండి అనే మాట సున్నితంగా చెప్పవచ్చు. తెలిసి ఇప్పుడు చంద్రబాబు గారికి ఆయన ఏం వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన మించిన ఆంజనేయులు లాంటి భక్తుడు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటప్పుడు చంద్రబాబు అంటేనే ఒప్పుకునేవాడు కాదు. చంద్రబాబు గారు అంత ఇది అనమాట, బ్లైండ్ ఫాలోయర్ ఆయన. ఆయన ఏమి చంద్రబాబు గారిని ద్వేషించే మనిషి కాదు, వ్యతిరేకించే మనిషి కాదు. అట్లా ఆయన ప్రతి మనిషికి ఒక ఆత్మగౌరవం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ పోస్టులు ఇంత మునుపు ఎవరు చేశారు ఏంటి, ఇప్పుడు రీసెంట్గా మీరు ఇచ్చిన పోస్టులు ఎవరెవరికి ఇచ్చారు, సీనియర్ ఐపీఎస్లు, ఐఏఎస్లకి, వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఈయన ఏ ప్లేస్లో పెట్టారు. ఒక విజయవాడలో ఒక డివిజన్ స్థాయి నాయకుడు నాగుల మీద చేసిన పోస్టుకు నువ్వు ఇవ్వటం అంటే ఏమనుకున్నట్టు, ఆత్మగౌరవం. ఒకవేళ మీరు అన్న చిరంజీవి రెడ్డి లాంటి ఒక ఎంపీటీసీ స్థాయి మనిషి చేసిన మనిషికి నువ్వు ఇవ్వటం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? అంటే కూటమి ప్రభుత్వం అవమానించాలని ఎందుకు అనుకుంటుంది ఇవన్నీ? నేను ఇది అవమానం అట్లా అవమానం పరిస్థితిలో ఇచ్చారని, ఇంటెన్షన్గా అవమానం చేశారని కాదు అనేది. ఇట్లా ఇవ్వటం అనేది అవమానకరంగా భావిస్తున్నారు అందరూ. దానికంటే ఇవ్వకుండా వేరే కార్యకర్తలు తీసుకోవచ్చు, పక్కన పెట్టేసేసి కామ్గా ఉంటుంది. అది ఇప్పుడు అది వ్యక్తిగత అభిప్రాయం అండి. ఆయన తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, మనం ఏం ఒత్తిడి చేయట్లా. ఆయన తీసుకోవద్దని చెప్పట్లా, తీసుకోమని చెప్పట్లా. తీసుకుని ఆయన చేసేది ఏమీ లేదు, తెలుగుదేశం పార్టీకి సహకరించేది లేదు, ప్రభుత్వానికి ఆయన శక్తి సామర్థ్యాలు ఉపయోగపడేది లేదు. దానికి ఫండ్స్ ఉండవు, ఆ కార్పొరేషన్కి ఫండ్స్ ఏమి ఉండవు. వీళ్ళు తీసి కట్టేసి ఇళ్ళు వాకిళ్ళు ఏమీ లేవు పోలీసులకి. ఇన్ని సంవత్సరాల చరిత్రలో నేను 86 నుంచి చూస్తున్నా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరెవరు చేశారు, ఎంతెంత చేశారు అనేది మనకు తెలిసిందే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెద్ద నిధులు, 100,000 కోట్ల నిధులు వచ్చే కార్పొరేషన్ కాదు. దాంట్లో ఈయన లాంటి వాళ్ళు ఉండటం వలన వచ్చే వరదల నిధులని దుర్వినియోగం కాకుండా కట్టడి చేసేసి బాగా ఉపయోగం చేస్తారనేది లేదు. అసలు ఇప్పుడు కూడా నాకు అనుమానం, ఆ ఆఫీస్ ఉందా, కూర్చుంటారు, కుర్చీ ఉందా లేదా అనేది కూడా నాకు సందేహమే. ఆ కార్పొరేషన్కి ఎందుకు అది ఉట్టుకొట్టాన్ని అలాడేసో తిరిగినట్టు నా వ్యక్తిగత. దానికంటే ఆయన సమాజంలో తిరిగితే యువతని ఉత్తేజపరచవచ్చు. చరిత్రలో ఎన్నో చారిత్రక అంశాలు కనుమరుగున పడిపోతున్నాయి మనకు 13 జిల్లాల్లోనూ, పాత 13 జిల్లాల్లో. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు శిల్ప సంపద ఉంది, చారిత్రక సంపద ఉంది, యువతకు తెలియటం లేదు. యువతలో జరుగుతున్నటువంటి మానసికమైన సంక్షోభ స్థితిలో ఉండాలి, వాళ్ళ నిరుద్యోగంలోనూ వీటిలో పడి వాళ్ళని ఏమైనా అవేర్నెస్ చేసుకురావచ్చు. ఈ పోస్ట్ తీసుకుని ఏం చేయగలరు ఆయన? దీనికంటే ఆయన స్వేచ్ఛాయుతంగా ఒక అగ్రికల్చర్ అంటే ఆయనకి ఇష్టం. అవును, రైతుల వారి రైతు అంశాల గురించి మాట్లాడవచ్చు. ఆయన ఒక సామాజికవేత్తగా మిగిలిపోతే వచ్చే నష్టం ఏముంది, ఆయన పెన్షన్ ఆయనకు వస్తుంది. ఇవాళ ఈయన కార్పొరేషన్ చైర్మన్ తీసుకుంటాం వల్ల నెలకు వచ్చే 1,00,000 రూపాయలు జీతం, అంతే కదా కారు. అదేమి ఆయనకు ఉపయోగపడేది కాదు కదా.
ఆ కారు వేసుకుని వేరే పనులు చేయడానికి లేదు కదా, దుర్వినియోగం కిందకు వస్తుంది కదా, అనైతికం వస్తుంది కదా, రేపు పొద్దున్న ఫోటోలు తీసి బయట పెడతారు కదా. దానికంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అది తీసుకోకుండా కానీ వ్యక్తిగతంగా నిలబడి సమాజంలో కనుక ఆ చివరి నుంచి ఈ చివరికి తిరుగుతా అంటే తీసుకోకపోతే విజిల్ బ్లోయర్ లాగా తీసుకోకపోతే ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అవుతుందేమో కదా. అంటే మీరు ఇష్టానుసారం చేసేసి మీరు వెళ్ళిపోయి చపరాసి పని చేయండి అంటే ప్రభుత్వం చెబితే చేసేస్తావా? ఇప్పుడు మీరు వచ్చేసి బొంట్రోత్ పని చేయమంటే మీరు వెళ్ళి చేస్తారా? ఇప్పుడు మీరు మీ యజమాని ఉండారండి, మీ యజమాని మిమ్మల్ని ఒక హెచ్ఓడిగా పొలిటికల్ దీంట్లో పెట్టారు, మీకు చాలా గౌరవం ఇస్తా. సరే గోపి గారు రేపటి నుంచి వెళ్ళిపోయి పలానా పని చేయండి, అక్కడ అటెండర్ పని చేయమంటే మీరు చేయగలరా? వ్యక్తిత్వం స్వాభిమానం అనేది ఉంటుంది కదండి. చేసిన ఎక్స్పీరియన్స్కి వెంకటేశ్వరరావు నువ్వు చేయమంటే నేను చేస్తానా? మనకి వ్యక్తిత్వాలు అంటూ ఉంటాయి కదా. ఏం అంత మునిపి వచ్చే పోస్ట్ ఎవరిదో మనం హోదా ఏంటి దానికంటే గౌరవంగా మౌనంగా ఉండడం గౌరవం కదా. ధిక్కరణ ఎందుకు అవుతుంది? ధిక్కరణ చేసేటట్టయితే ముందు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కదా. నేనేమి అటు ఇటు నేను ఎవరికి వ్యతిరేకంగా ఎవరిని ఇది కాదు. దీని మీద చాలామంది ఏబి వెంకటేశ్వరరావుకి వ్యతిరేకంగానూ సానుకూలంగా మాట్లాడేవాళ్ళు రెండేపులా ఉన్నారు. ఆయన మూలం తెలుగుదేశానికి ఏం లాభం వచ్చిందని పోస్ట్ ఇవ్వాలనే వాళ్ళు కూడా చాలామంది తయారయ్యారు, విమర్శించేవాళ్ళు కూడా. సరే, అందరి విమర్శలకి మనం సమాధానం చెప్పలేం, గుడ్డిగా మాట్లాడే వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్ చేయలేం. లేదు అసలు 5 సంవత్సరాలు చేసిన పోరాటం ఏబి వెంకటేశ్వరరావుకి తెలుగుదేశానికి సంబంధం లేదన్నప్పుడు ఈ పోస్ట్ ఎందుకు ఇచ్చారు? మరి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదుగా. అవును, కరెక్ట్. మీరు 2 రకాలుగా ద్వంద్వార్థాలు మీరే మాట్లాడుతున్నారు. జీతభత్యాలది అని అంటే అది గవర్నమెంట్ దీని ప్రకారం ఇచ్చారు, ఇవ్వాల్సిందే. పోస్ట్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఒకవేళ ఇవ్వలేదనుకోండి, మీకు జగన్ ప్రభుత్వానికి తేడా లేదని ప్రజలు భావించేవాళ్ళు, అంతే కదా. ఇప్పుడు ఇవ్వకుండా పక్కన పెట్టారని ఆయన ఇంకో న్యాయ పోరాటం కూడా చేసుకునేవాడు. ఇప్పుడు పోరాడేవాడిని ప్రశ్నించేవాడికి జీవితంలో సుఖం శాంతులు ఉండవు. గోపి గారు ఎప్పటికైనా టార్గెట్ అవుతాడు. నీ యథార్థవాది, లోక విరోధి. నన్ను ఎంతమంది రోజు మాట్లాడతారు? నేను మాట్లాడేది మాట్లాడతా, అది యథార్థమా కాదా అనేది వేరే సంగతి. నా మనసుకు అంతరాత్మకి నాకు యథార్థం అనిపించింది, నేను మాట్లాడతా. తిట్టడానికి కామెంట్ చేయడానికి ఎవరైనా చేయొచ్చు. ఇవాళ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉన్న సోషల్ మీడియాలో వాళ్ళే ఏబి వెంకటేశ్వరరావుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ పోస్ట్ ఇవ్వకుండా ఉంటే సరిపోయేది, వదిలేస్తే ఇగ్నోర్ చేసేస్తే అయిపోయేదిగా. నష్టం ఏమొచ్చింది? ఇచ్చిన తర్వాత మంచిదాన్ని ఇవ్వచ్చు కదా. ఆయన ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఫైట్ చేశారు, ఆయనకు మీరు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. ఏమీ చేయని వ్యక్తులకి కొంతమంది కొన్ని పోస్టులు ఇచ్చారు, పునేత అనే వాళ్ళకేనోను, ఆర్పి ఠాకూర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ. సరే, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో వాళ్ళకి మీకున్న రాజభక్తి గురుభక్తి ఏంటో మనకు తెలియదు. అది మనం ప్రశ్నించాలి, క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. అట్టాని వాళ్ళతో సమానం, వాళ్ళకంటే గొప్పదేవమని నా డిమాండ్ కూడా కాదు. నేనెవరిని డిమాండ్ చేయడానికి? నేను ఏబి వెంకటేశ్వరరావు నేను ఏజెంట్ని కాదు, ప్రాక్సీని కాదు, దూతని కూడా కాదు కదా. ఇది కళ్ళ ముందు కనిపించిన వాస్తవ పరిస్థితుల్లో ఆయన సర్వీసులని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పోరాటం ఒక ఉత్తేజకరంగా మారింది. ఎంతోమంది యువతకి ఒక ఇన్స్పిరేషన్గా మారింది. ఆ వాయిస్, నేను లోకల్ ఎంతైనా చూస్తానని అప్పటి రాక్షస ప్రభుత్వాన్ని ఎండగట్టడం. అలా మాట్లాడితే మొన్న ఈ మధ్యన ఒక చర్చ కూడా వచ్చింది. వైఎస్ సునీత పోరాటం కూడా 100% ఎందుకు మాట్లాడకూడదు? దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మన సునీత షర్మిల గారి వాళ్ళ యొక్క పోరాటాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కదా. మనం మొత్తం ముందు కూడా అనుకున్నాం, ఆ ఇద్దరు మహిళలు చాలా చక్కగా హుందాగా ప్రవర్తించారు. హత్య విషయంలో న్యాయ నిర్ధారణ కావాలంటే ఢిల్లీ దాకా వెళ్ళటం, పోరాటం, అది కూడా యాడెడ్ ఫ్యాక్టరే కూటమి తెలుగుదేశం ప్రభుత్వానికి. వీళ్ళందరూ కూడా, నేను అనేది వాళ్ళని పక్కన పెట్టడం కాదు గోపి గారు, ఇటువంటి వాళ్ళందరూ చేయటంలో వాళ్ళ ఇది ఉంది. అట్లాగే నేనేమంటానంటే, మీకు ఎన్నో పోస్టులు ఉన్నాయి ప్రభుత్వం తరఫున ఇవ్వదలుచుకున్నప్పుడు. ఇప్పుడు ఆ వివేకానంద రెడ్డి గారి హత్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దాని మీనమేషాలు ఎందుకు లెక్కెడుతున్నారు 8 నెలలు అయితే? అటువంటి హత్య దీంట్లో ఇటువంటి వాళ్ళకి ఏమైనా ఇవ్వచ్చు కదా లీగల్గా. పైగా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు కదా, ఇంకా అంతకంటే బెటర్గా వాడుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు అంత గతంలో ఇచ్చిన ఇవ్వమని, ఈయనకి అది ఇవ్వమని నేను అంటలేదు సుమా, నేను మామూలుగా అంటున్నా. రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ మేధావులా? ఎక్కాల పుస్తకం చదవగలరా? చాలామంది 2x2 ఎంతో చెప్పగలరా? భారతదేశానికి వెళ్ళలేంటో చెప్పగలరా? రాజ్యసభకి వెళ్ళలేదా? వాళ్ళకంటే తీసేసినాడా? మీరు ఇచ్చిన ఎమ్మెల్సీ పోస్టులు అందరూ కూడా విశేషమైన జనాదరణలోనూ ప్రజాస్వామ్యంలో ఇది ఉన్నాళ్ళ వాళ్ళందరూ? మీకు ఎమ్మెల్సీలు ఇవన్నీ నేను ఇవ్వమంటలా.
ఇప్పుడు మనం గౌరవించదలుచుకున్నప్పుడు ఏదన్నా సగౌరవంగా ఇవ్వటం ఒకటి, లేదన్నప్పుడు పక్కన పెట్టి లేదు వెంకటేశ్వరరావు ఏమో ఆశించమాక నేను తర్వాత ఏమైనా కావాలంటే చూస్తానులే అంటాం కూడా ఒకటి. ఈయన ఆశించాడో లేదో మనకు తెలియదు. ఆశించడం తప్పే, యాచించడం ఒకటే అవుతుంది. వాడుకుని ఇవ్వకపోవడం అంతకంటే పరమ పాపం. ఎవరినైతే మనం వాడుకున్నామో కొన్ని శక్తియుక్తులని కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాడుకుంటామో, ఏరు దాటి ఎవరికి ఏటి మళ్ళీ ఏరు దాటి నాకు బోడి మళ్ళీ అన్నట్టు అప్పటి వరకు మిమ్మల్ని చూస్తాం, మిమ్మల్ని ఎత్తిన కిరీటాలు పెడతామని చెప్పేసి అక్కడ అధికారంలోకి ఎక్కగానే అంతే రాత్రిగా బాతుగా అన్నట్టు అన్నీ మర్చిపోతే అది మహాపాపం. ఇవ్వకపోవడం పాపం, ఇచ్చిన తర్వాత అవమానం. ఈ రెండు సముచితంగా ఇవ్వకపోవడం అవమానం. సముచితం ఉన్నతం అంటే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని దిగిపోయి ఈయన ఎక్కించమంటలా, క్యాబినెట్లోకి ఈయన తీసుకోమంటలేదు, ఈయనగా రాజ్యసభ ఇవ్వమని మనం డిమాండ్ చేయట్లేదు. ఇచ్చేటప్పుడు ఏదన్నా చాలా ఇంకా వేరే పోస్టులు 100 పోస్టులు ఉంటాయి కావాలనుకుంటే, రాజు తలుసుకుని దెబ్బలకు కొదవా అని అట్లా ఏదో ఒకటి ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చి ఆయనకి సమర్థత సత్తా ఉంది కాబట్టి దాన్ని ప్రభుత్వానికి పార్టీకి ఉపయోగపరుచుకుంటే బాగుంటుంది అనేది నా భావం. సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చి నిర్ణయం చెప్తే తప్ప ఈ సందిగ్ధతకి ముగింపు పలకదు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయాలు. ఆయన చంద్రబాబు గారి మీద ప్రేమతో నిజంగా చంద్రబాబు గారు కనుక కన్సెంట్ తీసుకుని ఇచ్చి ఉంటే తీసుకుంటారండి. ఈయన ఎందుకులే పెద్దరకంగా ఆయన అన్నారు, మళ్ళీ ఆయన అగౌరవపరిచినట్టు ఉంటుంది, బాగోదేమో ఎందుకులే అన్నట్టుంటే యాక్సెప్ట్ చేస్తారండి. వద్దులే ఎందుకులే మన స్థాయి కాదు, వద్దు మన మూలానికంటే ఇంకో కార్యకర్తకి ఎవరికైనా ఉపయోగపడుతుంది, పార్టీ నాయకులకు ఉపయోగపడుతుంది, ఈ పోస్ట్ తీసుకుని మనం ఇంట్లోనే కూర్చుందాం, నెలవారీ పెన్షన్ వస్తుంది. వేరే ఆయనకి రచనా సంఘం ఉంది, పుస్తకాలు రాసే అలవాటు ఉంది, ఈ చరిత్రలో అగ్రికల్చర్ ఇవన్నీ తిరిగే అలవాటు ఉంది. వయసు పెద్ద 60 ఏళ్ళు, పెద్ద వయసు ఏం కాదు. అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. కల్చరల్ ఆస్పెక్ట్ని పూర్తిగా వదిలేశారు అందరూ ఆంధ్రప్రదేశ్లో. ఆ కల్చరల్ బాండేజ్ ప్రజల మధ్య లేదు. అగ్రికల్చర్ గురించి కూడా ఇవాళ అంశాల గురించి మాట్లాడే ప్రతిపక్షం కూడా ఎక్కడా లేదు. ప్రతిపక్షం అసలు నిర్వీర్యమైపోయింది. ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు. వెంకటేశ్వర గారు తీసుకుని ఎక్కడేం తప్పులు జరుగుతుందో, ఎక్కడెక్కడ లీకులు జరుగుతున్నాయి ప్రభుత్వ యంత్రాంగంలో, వాటిని ఎత్తి చూపించి ఒక విజిల్ ప్లేయర్ లాగా మారచ్చు. ఎందుకు చేయకూడదు అటువంటి పని? ఈ పోస్టులు ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారి లాగా ఏదో ఒకటి ఒక ప్రభుత్వానికి నిర్దేశం చేసే విధంగా ఒక ఇంటలెక్చువల్గా మిగలవచ్చు కదా. వాళ్ళు సముచితంగా తీసుకున్నప్పుడు వీళ్ళ ప్రతిభని వీళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకున్నప్పుడు వీళ్ళు ప్రజల తరఫున నీళ్ళే నిలబడితే బాగుంటుంది కదా అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే వాయిస్ ఉంది, అవగాహన ఉంది, అక్కడ వ్యాక్యూమ్ కూడా ఉంది. ప్రతిపక్షం లేని వ్యాక్యూమ్ కూడా ఉంది. ప్రతిపక్షం లేనంటే లేని అభాండాలు ఏమని కాదు, సముచితమైన హేతుబద్ధమైన ప్రజాహితం కోసం పనిచేసే విధంగా పనిచేస్తే నిర్మాణాత్మకమైన పాత్ర కనుక తీసుకుంటే బాగుంటుంది కదా. భవిష్యత్తు యువతరానికి కూడా ఒక భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసినట్టు ఉంటుంది. ఆయన వచ్చిన పుట్టుపూర్వోత్తరాలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి టీచర్గా వచ్చిన ఒక ఇది లెగసీ ఉంది కాబట్టి ఆ టీచింగ్ స్థాయిలోనే యువతలో ఒక నైతిక విలువలను బోధించవచ్చు కదా. వీలైనంత యూనివర్సిటీలకి స్కూల్స్కి వెళ్ళటం, ఎక్కడన్నా క్యాంపులు పెట్టడం, ఇక రైతులతో మమేకం అవటం, రైతులకు వచ్చిన సమస్యలు ఏముంది ఏంటనేది అట్లా కల్చరల్ మనకు శిలా సంపద, చారిత్రక సంపద ఆంధ్రప్రదేశ్లో చాలా ఉంది. అవన్నీ తిరిగి బయటికి తీసేసి దాని గురించి కూడా ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్తా ఉంటే బాగుంటుంది కదా. అది నా ఉద్దేశం. ఆల్రెడీ జీవో ఇచ్చి 3 రోజులు అవుతుంది, మరి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు ఏ నిర్ణయం బయటికి రావడానికి. చూద్దాం మరి ఎట్లా తీసుకుంటారే. ఏంటంటే నాకున్నది ఏంటంటే అది వాడుకోకపోవడం ప్రభుత్వం యొక్క లోపం అనేది నా భావం. రైట్ సార్, థ్యాంక్ యూ.